ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 8వ అధ్యాయము. జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు, హరినామస్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పిన విషయాలన్నీ కూడా వింటూ జనక మహారాజు ఇలా అంటున్నాడు, ఓ మహానుభావ, తమరు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మములన్నీ కూడా నేను శ్రద్ధగా వింటిని. ధర్మము చాలా పవిత్రమైనది అని, అదేవిధంగా పుణ్యము అతి సులభముగా లభించునని కూడా మీరు చెప్పారు వశిష్ఠ మహర్షి. ఈ కార్తీక మాసంలో నదీ స్నానము చేయడం వలన, అదేవిధంగా దేవాలయంలో కావచ్చు, భగవంతుడి సాన్నిధ్యంలో కావచ్చు, తులసి కోట దగ్గర కావచ్చు, దీపములు వెలిగిస్తే ఎంతో పుణ్యము లభిస్తుంది. అదేవిధంగా వస్త్రదానము చేసినను, గోదానము చేసినను, భూదానము చేసినను, సువర్ణదానము చేసినను, ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణులను పూజించినను, అదేవిధంగా పరమేశ్వరుణ్ణి పూజించినను, బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చినను ఎంతో పుణ్యము లభిస్తుంది. కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతుంది అని మీరు చెబుతున్నారు కదా. ఇవన్నీ కూడా సాధారణంగా ఎవరైనా చేయవచ్చు. ఈ పనులన్నీ కూడా చాలా సులభంగా అందరూ చేయవచ్చు. కార్తీక మాసంలో నదీ స్నానం కావచ్చు, సముద్ర స్నానం కావచ్చు, అందరూ చేయగలరు. అదేవిధంగా దీపారాధన అందరూ చేయగలరు. దీపం వెలిగించడం పెద్ద కష్టమేమీ కాదు కదండి. దేవాలయంలో చక్కగా దీపాలు వెలిగించుకోవచ్చు, పూజా మందిరంలో దీపం వెలిగించవచ్చు, తులసి కోట దగ్గర దీపం వెలిగించవచ్చు. ఇది కష్టం కాదు. స్వయం పాకం అంటారా, అందరూ దానం చేయవచ్చు. కాస్త బియ్యము, కాస్త కందిపప్పు, కాస్త కూరగాయలు దానం చేసేస్తే స్వయం పాకం ఇచ్చేసినట్లే. ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం వలన మన పాపాలన్నీ కూడా తొలగిపోయి, మన కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఎంతో పుణ్యం లభిస్తుంది, శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది అని మీరు చెబుతున్నారు కదా. మరి అతి కష్టమైనటువంటి యాగాలు ఉన్నాయి కదా. అశ్వమేధ యాగం కావచ్చు, పౌండరీక యాగం కావచ్చు, రాజసూయ యాగం కావచ్చు, వాజపేయి యాగం కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి? ఇవన్నీ ఎంతో కష్టమైనటువంటి యాగాలు కదా. మామూలుగా కార్తీక మాసంలో నదీ స్నానం చేసేసి, దీపారాధన చేసేసి, శివకేశవులను పూజిస్తే అంత పుణ్యం లభిస్తుంది కదా. కాబట్టి ఇందులో కలిగినటువంటి ధర్మ సూక్ష్మాలను నాకు చెప్పండి. ఎందుకంటే ఎంతోమంది నాస్తికవాదులు వాదిస్తారు కదా, ఈ చిన్న చిన్న పనులు చేస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుంది అని వాదిస్తారు. కాబట్టి అంత పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చేయవలసినటువంటి అవసరం లేదు కదా. వివరించండి అని జనక మహారాజు వశిష్ఠ మహర్షిని ఇక్కడ అడుగుతున్నాడు. కొంతమంది దుర్మార్గులు, పాపాత్ములు ఉంటారు కదా, వాళ్ళు మద్య మాంసాలని భుజించి, మానభంగాలు చేసి, అసత్యాలు పలికి, దొంగతనాలు చేసి, ఎన్నో పాపాలు చేసేసి, వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసి, దీపారాధన చేసి, శివకేశవుల్ని పూజిస్తే వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయా? సులభంగా వాళ్ళకు కూడా మోక్షం వస్తుందా? ఇది అసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే పెద్ద కొండను గోటితో ఎత్తడానికి సాధ్యమవుతుందా? చేసినటువంటి పాపాలని మనం ఈ కార్తీక మాసం వ్రతం చేయడం ద్వారా తప్పించుకోవడానికి కుదురుతుందా? దయచేసి అందులో ఉన్నటువంటి సూక్ష్మాలను మీరు వివరించండి అని జనక మహారాజు వినయంతో అడుగుతూ ఉంటే, వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, ఓ జనక మహారాజా, నీవు అడిగినటువంటి ప్రశ్న చాలా బాగున్నది. అయితే చెబుతాను విను. నేను సామాన్యుడిని కాను కదా, వేదాంగములను చదివినటువంటి వాడిని. ఆ వేదాల్లో కూడా చాలా సూక్ష్మాలు ఉన్నాయి. సాత్విక, రాజసిక, తామసిక అని ధర్మములు 3 విధములు. సాత్విక ధర్మము అంటే కోరికలు లేకుండా, నిస్వార్థమైనటువంటి కోరికలతో భగవంతుణ్ణి పూజిస్తూ, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, చక్కగా దాన ధర్మాలు చేస్తూ, ఏ ఫలాపేక్ష లేకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సమదృష్టితో దర్శించువారు. అదేవిధంగా దేవాలయమునందు ప్రతినిత్యము పరమాత్మను పూజిస్తూ, పరమాత్మకు సేవా కైంకర్యాలు చేస్తున్నటువంటి బ్రాహ్మణులను గౌరవించి, వాళ్లకు స్వల్ప స్వయంపాకం దానం ఇచ్చినను చాలు, అటువంటి వారికి శాశ్వతంగా ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. దీనినే సాత్విక ధర్మము అని పిలుస్తారు. ఇక రెండవది రాజసిక ధర్మము అంటే ఫలాపేక్షతో భగవంతుణ్ణి పూజించడం అన్నమాట.
భగవంతుడా నేను నీకు కొబ్బరికాయ కొడతాను, నాకు ఉద్యోగం ఇప్పించు. భగవంతుడా నేను నీకు ఒక కిరీటం చేయిస్తాను, నాకు పిల్లలు పుట్టాలి. ఓ భగవంతుడా నేను నీకు దేవాలయం కట్టిస్తాను, ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో నేనే గెలవాలి అని భగవంతుడిని పూజించడం అన్నమాట. అదేవిధంగా 10 మంది నన్ను పొగడాలి, నేను చేస్తున్నటువంటి కార్యాలని అందరూ మెచ్చుకోవాలి అని ఫలాపేక్షతో చేసేటువంటి ధర్మమే రాజసిక ధర్మము. దీనివల్ల మానవులకు మోక్షం కలగదు. వాళ్ళు స్వార్థం కోసం చేసినటువంటి పూజలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా స్వల్పకాలము స్వర్గప్రాప్తి కలిగించను. మరలా వారికి పునర్జన్మ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు భూమి మీద పుట్టి ఎన్నో కర్మలను అనుభవించవలసి ఉంటుంది. దాన ధర్మం చేసేటప్పుడు 10 మందిని పిలిచి ఇప్పుడు నేను దానం చేస్తున్నాను చూడండి అని చెప్పి ప్రచారం చేసుకోవడం అన్నమాట. కొంతమంది అయితే ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెడుతూ ఉంటారు. మేము స్వయంపాకం దానం చేశాము, మేము దేవుడికి బంగారు కిరీటం చేయించాము, దేవాలయంలో ఉండి పెట్టించింది మేమే, మేము లేకపోతే దేవాలయం పనులే ఆగిపోయేవండి, మేము చాలా మంచి దైవ భక్తులమండి అని వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ 10 మంది పొగడాలని ఆ పొగడ్తల కోసము ఆ యొక్క భగవంతుడిని సేవ చేసేటువంటి వాళ్లను డాంబిక భక్తులు అని పిలుస్తారు. కాబట్టి ఇటువంటి పాపములన్నీ కూడా తొలగిపోవాలంటే మనసా వాచా కర్మణ చేసినటువంటి కర్మములు, దోషాలు పూర్తిగా పటాపంచలై ముక్తి లభించాలంటే హరినామస్మరణమే దీనికి సులభోపాయము. కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవనం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం. కలౌ కల్మష చిత్తానాం అంటే కలియుగంలో అందరి యొక్క మనసులోనూ కల్మషం దాగి ఉంటుంది. పాపద్రవ్యోపజీవనం ఏంది, ఎలాగైనా సరే బాగా డబ్బు సంపాదించేసేయాలి, ఒకరిని మోసం చేసినా సరే, అబద్ధం చెప్పైనా సరే, దొంగతనం చేసైనా సరే బాగా సంపాదించు. విధిక్రియా విహీనానాం అంటే భగవంతుడిని పూజించక, పెద్దల్ని సేవించక, పురాణాలని దూషిస్తూ, గురువుల్ని దూషిస్తూ ఎన్నో పాపకృత్యాలు చేయడం అన్నమాట. అటువంటి దుర్మార్గులకు సైతం గతిర్ గోవింద కీర్తనం, ఆ గోవిందుణ్ణి శ్రీహరిని ధ్యానించినట్లయితే వారి యొక్క పాపములన్నీ కూడా అగ్గిలో పడినటువంటి మిడతల వలె భస్మమగును. దీనికి ఒక ఇతిహాసం ఉన్నది, చెబుతాను విను జనక మహారాజా అని వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. పూర్వము కన్యాకుబ్జ దేశంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. కన్యాకుబ్జ దేశంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడు మహాజ్ఞాని, 4 వేదముల్ని చదివినటువంటి వాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేటువంటి 4 వేదాలని చదివినటువంటి వాడు. భగవంతుడిని ప్రతినిత్యము పూజించేటువంటి వాడు, ధర్మతత్పరుడు. ఈ సత్యవ్రతుడికి ఒక భార్య ఉంది, ఆవిడ పేరు హేమవతి. ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్య దంపతులుగా ఎంతో సంతోషంగా హాయిగా సంసారాన్ని కొనసాగిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. కొంతకాలానికి వీరిరువురికి ఒక మగబిడ్డ పుడతాడన్నమాట. ఆ మగబిడ్డకు అజామీలుడు అనే పేరు పెడతారు. ఈ అజామీలుడు లేక పుట్టిన సంతానం కాబట్టి చాలా గారాభంగా పెంచుతారన్నమాట. వాడు కోరినటువంటి తిండి, వాడు ఎటువంటి వస్త్రాలు కావాలంటే అటువంటి వస్త్రాలు, వాడికి ఆడుకోవడానికి ఏ వస్తువులు కావాలో అవన్నీ తెచ్చిచ్చేవాళ్ళు. వీడు అతి గారాభంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా అజామీలుడు దుస్సవాసం చేస్తూ, తాగుబోతులతో తిరుగుతూ, ఎక్కువగా మద్యం సేవించేటువంటి వాడు. ఒకరోజు ఆ తాగుబోతులతో తిరుగుతూ అజామీలుడు ఒక రోజు వస్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక వేశ్య కనిపించింది. ఆవిడ ఎరుకల జాతి స్త్రీ. ఆవిడను చూసిన తక్షణమే ఇతడిలో కామావేశము పొంగి పొర్లింది. వెంటనే వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు నీవు అంటే, నీవెవరు? నేను ఒక బ్రాహ్మణుడను, నువ్వు నాకు కావాలి. ఆహా, మీరు బ్రాహ్మణులు, మేము హీన జాతిలో పుట్టినటువంటి వాళ్ళము, కాబట్టి మీరు దూరంగా ఉండండి, మమ్మల్ని తాకవలదు అంటే, ఛీ, ఈ బ్రాహ్మణత్వం ఎవరికి కావాలని యజ్ఞోపవీతాన్ని అంటే జంధ్యాన్ని తెంపి అక్కడ పారవేసి, నేను కూడా నీతో పాటు కళ్ళు తాగుతానని కళ్ళు తాగి మాంసం తిని, కులము మతము ఇటువంటివి మనకేమీ అవసరం లేదు, పద అని ఆవిడతోనే చక్కగా తిరుగుతూ, ఆవిడతో చక్కగా జీవితం పంచుకుంటూ, ఆవిడనే పంచప్రాణాలుగా
ఆవిడతో చక్కగా జీవితం పంచుకుంటూ ఆవిడనే ఆరాధిస్తూ తల్లి తండ్రిని కూడా మర్చిపోతాడు. అసలు ఇంటికే వెళ్ళడు ఈ అజామీలుడు. చూశావు కదా జనక మహారాజా, చిన్నపిల్లలను సక్రమమైన మార్గంలో పెంచకపోతే, వాళ్లకు మంచి విద్యాబుద్ధులు నేర్పించకపోతే, మన ధర్మం గురించి చెప్పకపోతే వాళ్ళు ఇలాగే భ్రష్టులైపోయి చెడుదారులు పడతారు. ఈ అజామిలుడు ఆ ఎరుకుల జాతి స్త్రీతో స్వేచ్ఛగా తిరుగుతూ మాంసం భుజిస్తూ ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయాడు, భగవంతుడిని మర్చిపోయాడు. ఒకరోజు ఈ అజామిలుడు తన ప్రియురాలితో అడవికి వెళితే ఆవిడ చక్కగా నేను తేనెకొస్తాను, నువ్వు పళ్ళు కోయి అంటుంటే ఈ అజామిలుడు పళ్ళు కోస్తూ ఉన్నాడు. ఆవిడ తేనె కోయడానికి చెట్టు కొమ్మ మీదకి ఎక్కి తేనెను కోయబోతూ ఉంటే ఆ తేనెటీగలు ఒక్కసారిగా విజృంభించి ఆవిడ మీదకి వస్తాయన్నమాట కుట్టడానికి. అప్పుడు వెంటనే ఆవిడ కొమ్మ మీద నుండి కిందకు పడి తల పగిలిపోయి చనిపోతుంది. చాలా బాధపడతాడు ఈ అజామిలుడు. ఈ చనిపోయినటువంటి ఎరుకుల సానికి ఒక కూతురు ఉండిందన్నమాట. ఆ కూతుర్ని వచ్చి వివాహం చేసుకొని ఆవిడతో చక్కగా సంసారం చేస్తూ తన కామ కోరికల్ని తీర్చుకుంటూ ఉంటాడన్నమాట. అప్పుడు ఈ అజామీలుడికి ఆవిడేం కావాలండి, కూతురు వరుస కావాలి కదా, ఆవిడని పెళ్లి చేసుకున్నాడన్నమాట. ఆ తర్వాత వీరిద్దరూ సంసారం చేస్తూ ఉంటే ఈ అజామీలుడికి 2 కొడుకులు పుడతారు. వాళ్ళిద్దరూ కూడా పురుట్లోనే చనిపోతారు. ఆ తర్వాత 3వ కుమారుడు పుడతాడు. ఆ కొడుకుకు నారాయణుడు అని పేరు పెడతారన్నమాట. చూడండి, పూర్వకాలంలో భగవంతుని పేర్లు పెట్టేటువంటి వాళ్ళు మన ఇళ్లల్లో కూడా అంతే. శ్రీరామ్ అని, శ్రీకృష్ణ అని, పరమేశ్వర అని, శంకర అని భగవంతుడి పేర్లు పెట్టేటువంటి వాళ్ళు. ఆడపిల్లలకైతే లక్ష్మీదేవి అని, శారదాదేవి అని, పార్వతీదేవి అని ఇలా మంచి పేర్లు పెట్టేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ పిల్లల్ని పిలిచినప్పుడంతా కూడా భగవంతుడి నామాన్ని చెప్పినటువంటి పుణ్యం మనకు వస్తుంది అనేటువంటి సదుద్దేశంతో. అంతేకాదు, పిల్లలకు దేవుడి పేర్లు పెడితే వాళ్ళను మనం కొట్టలేము, వాళ్ళను దుర్భాషలాడలేం, అంటే వాళ్ళను చెడ్డ మాటలతో తిట్టలేం. ఎందుకంటే భగవంతుడి పేరు పెట్టి ఉంటాం కదా. అందుకోసమనే పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి భగవంతుడి యొక్క పేర్లు పెట్టేటువంటి వాళ్ళు. ఈ అజామీలుడు కూడా తన కొడుక్కి నారాయణుడు అని పేరు పెడతాడన్నమాట. ఆ కొడుకును ఎంతో ప్రేమగా పెంచుతూ ఉండేవాడు ఈ అజామీలుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా కొడుకుని తనతో పాటు తీసుకుని వెళ్ళేవాడు. నారాయణ రారా, నారాయణ తిను, నాయన నారాయణ పడుకోరా అని ప్రతినిత్యము కూడా అతడికి తెలియకుండానే ఎన్నోసార్లు నోటితో నారాయణ మంత్రాన్ని ఉచ్చరించేటువంటి వాడు. కానీ ఈ అజామీలుడికి తెలియదు, నేను పరమ పవిత్రమైనటువంటి నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాను అని. కొంతకాలం గడిచిపోతుంది. ఈ అజామీలుడు ముసలివాడైపోతాడు. ఎప్పటికీ ఒకే వయసు ఉండదు కదండి. మనకు కూడా జీవితంలో వృద్ధాప్యము అనేది వస్తుంది. చక్కగా వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి, నడుము వంగిపోతుంది, అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. ఇతన్ని చంపడానికి యమదూతలు భయంకరమైనటువంటి ఆయుధాలు తీసుకొని వస్తారు. ఇతడు ఎన్నో పాపాలు చేశాడని చంపడానికి వస్తే ఆ యమదూతల్ని చూసినటువంటి అజామిలుడు గజగజ వణికిపోతూ ప్రాణభయంతో, ఎవరు మీరు అన్నాడు. మేము యమదూతలము, నిన్ను యమలోకానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాము. ఓరి పాపి, నీవు ఎన్నో పాపకృత్యాలు చేశావు, యమలోకానికి పద అంటే చిట్ట చివరిగా తన కుమారుణ్ణి చూడాలనేటువంటి పుత్రవాత్సల్యంతో ఈ అజామిలుడు, నారాయణ యమదూతలు కనిపిస్తున్నారు రారా, నారాయణ రమ్మురా, నారాయణ రారా అని అంత్యకాలమందు నారాయణ నామస్మరణ చేయడం వల్ల వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు చూశాడు. ఓహో, నన్ను తలుచుకుంటున్నాడు కాబోలు అని విష్ణుదూతల్ని పంపిస్తాడన్నమాట. ఓ విష్ణుదూతలారా, మీరు భూలోకమునకు వెళ్ళి ఆ అజామీలుణ్ణి సమస్త రాజలాంఛనములతో చక్కగా వైకుంఠానికి తీసుకొని రండి అని విష్ణుదూతల్ని పంపిస్తాడు. ఆ విష్ణుదూతలు శంకు చక్ర గదా పద్మహస్తధరులై వాళ్ళు కూడా ఈ అజామీలుణ్ణి తీసుకొని వెళ్ళడానికి వస్తారన్నమాట. ఆ విష్ణుదూతలు వచ్చి అజామీలుణ్ణి పుష్పక విమానంలో ఎక్కించుకుంటూ ఉంటే యమదూతలు అన్నారు, అయ్యా మీరు ఎవరు? చూడడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిలాగే ఉన్నారు, శంకు చక్ర గదా పద్మహస్తాలు చేత ధరించి ఉన్నారు, ఎవరు మీరు అనగా మేము విష్ణుదూతలము,
వీడు మావాడు, అందుకే ఇతన్ని మేము వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాము. యమదూతలు చెబుతారు, అయ్యా వీడు మహా దుర్మార్గుడు, వీడు పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో పుట్టి యజ్ఞోపవీతాన్ని తెంచి అవతలకు పారవేసి మద్యము తాగాడు, మాంసము తిన్నాడు, చెయ్యరాని పనులు చేశాడు, సొంతం తన కూతురు వరుస అయినటువంటి పిల్లని పెళ్లి చేసుకొని ఆవిడతో సంసారం చేసి పిల్లల్ని కన్నాడు. వీడు చేయనటువంటి పాపమే లేదు. కాబట్టి మా యమధర్మరాజు గారి ఆజ్ఞ ప్రకారము వీడిని యమలోకానికి తీసుకొని వెళ్ళి చిత్ర విచిత్రమైన శిక్షలు అమలు చేసి వీనికి బుద్ధి వచ్చేటట్లు మంచి గుణపాఠం నేర్పిస్తాం, వీడిని యమలోకంలో శిక్షిస్తాం అంటే విష్ణుదూతలు అన్నారు, ఓ యమభటులారా, వీడు ఎన్నో పాపములు చేసి ఉండవచ్చు అజ్ఞానంతో, కానీ వీడు అంత్యకాలమందు నారాయణ నామాన్ని 3 సార్లు చెప్పాడు కాబట్టే వీడిని మేము వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాము. అంత్యకాలంలో శ్రీమన్నారాయణుని నామస్మరణ చేసిన వారికి తప్పకుండా పుణ్యలోక ప్రాప్తి కలుగునని ఆ విష్ణుదూతలు అజామీలుణ్ణి వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి వింటివి కదా జనక మహారాజా, శ్రీమన్నారాయణుడి యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్లకు సులభంగా మోక్షం లభిస్తుంది. మరి శ్రద్ధాభక్తులతో నారాయణుని పూజిస్తే వాళ్లకు మోక్షం కర్తలామలకమవుతుంది అని చక్కగా వశిష్ఠ మహర్షి చెబుతూ 8వ అధ్యాయాన్ని ముగించాడు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణ.